వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున పూర్తి స్థాయిలో అయ్యన్న పాత్రుడు డిఫెన్స్లో ఉన్నారా టీడీపీ నుంచి అంటే అవుననే చెప్పాలి. పర్టికులర్లీ ఈ రోజున అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్ పాత్రుడు విషయంలోనే పార్టీ అధిష్టానంతో నెగోషియేషన్ చేస్తున్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. గత ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఉమాశంకర్ గణేష్ చేతిలోనే. ఇక అప్పటి నుంచి కూడా అటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ఎగుపెట్టడంలో కావచ్చు, తన సొంత పార్టీలో ఉన్న వైఫల్యాన్ని బయటపెట్టే విషయంలో కావచ్చు, ముక్కుసూటిగా మాట్లాడుతున్న ఒక వ్యక్తిత్వం కావచ్చు, ఎప్పుడు అయ్యన్న పాత్రుడు వార్తల్లోనే ఉంటూ వచ్చారు. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకున్నా, పోలీసులతో ఇబ్బంది పెట్టించాలనుకున్నా వాటన్నిటినీ తప్పించుకుంటూ అయ్యన్న పాత్రుడు పార్టీని కూడా అక్కడ స్థానికంగా అప్లిఫ్ట్లో ఉంచుతూ వచ్చారు. పార్టీ అధిష్టానాన్ని కూడా గుడ్ లుక్స్లోనే ఉన్నారు ఇప్పటి వరకు. అయితే తీరా ఎన్నికల సమయాన్ని గత ఏడాది కాలంగా కూడా అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్ పాత్రుడు విషయంలో చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాని కూడా, టీడీపీ సోషల్ మీడియాని కూడా విజయ్ పాత్రుడు ఎన్నో రోజులు చూసుకుంటూ వచ్చారు. సో ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ మీద తన కొడుకు ఇవ్వాలి ఆ టికెట్ అనే విషయం ఎప్పటి నుంచో కూడా ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు సచివతి లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎంపీలుగా ఉన్నారు. ఆమెని స్థానచలనం జరుగుతుందనే చర్చ ఉంది. లైక్ వైసీపీ నుంచి గుడివాడకు కానీ, గుడివాడ అమర్నాథ్కి కానీ, లేకపోతే స్థానికంగా ఉన్న ఒక పారిశ్రామికవేత్తకు కానీ అక్కడ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే ఉంది అనకాపల్లి ఎంపీ టికెట్ విషయం. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున అయ్యన్న పాత్రుడు కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్న పరిస్థితిలో అవసరమైతే తాను ఎమ్మెల్యేగా తప్పుకుంటాను, తన కొడుకే ఎంపీ టికెట్ ఇవ్వండి అనే ఒక ప్రపోజల్ను కూడా పెట్టున్నారు ఆయన. మరోవైపు చూసినట్లయితే ఫ్యామిలీకి 2 టికెట్లు ఇవ్వమని డిమాండ్ ఉన్నప్పుడు, పార్టీలో ఇవ్వమనే ఒక వాదన ఉన్నప్పటికీ అటు పరిటాల కుటుంబం నుంచి సునీతకు, శ్రీరామ్కు, జేసీ బ్రదర్స్కు వాళ్ళ వారసులకు కానీ వాళ్ళకి కానీ ఇద్దరికి ఇచ్చిన విషయాన్ని, అదేవిధంగా ఒక కింజార ఫ్యామిలీ నుంచి ఆదిరెడ్డి భవానీకి అండ్ దెన్ ఎర్రం నాయుడు కొడుకైన రామ్మోహన్ నాయుడికి, తమ్ముడైన అచ్చెన్నాయుడికి టికెట్ ఇవ్వడానికి కూడా అయ్యన్న ప్రశ్నిస్తూ వస్తున్నారు. బట్ ఈరోజు చూసినైతే అనకాపల్లి టికెట్ విషయంలో మాత్రం, ఎంపీ టికెట్ విషయంలో ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదనే ఒక అసంతృప్తి మాత్రం అయ్యన్నలో ఉందని అనుకోవాలి. అయితే ఈ రోజును చూసినట్టయితే ఆయనకు ఒక షాక్ ఇచ్చేలా ఇటీవలే దాడి వీరభద్రరావు తన కొడుకు రత్నాకర్తో పాటు టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది. పలుసార్లు పలు పార్టీలు తిరుగుతూ వచ్చారైనా చివరికి వైసీపీ నుంచి ఇటీవలే అక్కడ టికెట్ లేదని గ్రహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ టీడీపీలోకి రావడం జరిగింది. ఇదే ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్న సమయంలో ఈరోజు ఏకంగా కొణతాల రామకృష్ణ వెళ్ళి పవన్ కళ్యాణ్ చెంతకి వెళ్ళడం జరిగింది. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఈ రోజున ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. కొణతాల రాకతో టీడీపీకి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చినట్లయింది. అనకాపల్లి అభ్యర్థిగా, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణకు పూర్తి స్థాయిలో టికెట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారన్న లీక్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే కొణతాలకు దాడితో పోలిస్తే, దాడి ఫ్యామిలీతో పోలిస్తే కొణతాలకు అక్కడ ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, ఒక వివాదాలకు దూరంగా ఉంటాడనే ఒక ఇమేజ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఒక సోలో ఇమేజ్ ఉంది. ఆ స్థాయిలో పార్టీ ఏదైనా సరే ఒక తనకంటూ కూడా ఒక సాలిడ్ వర్గాన్ని అయితే ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. సో అలాంటి కొణతాల ఏ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డా ఆయనే అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొణతాల రామకృష్ణ లేటెస్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. సో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఎంపీ సీట్స్ విషయంలో, 1-2 ఎంపీ సీట్ విషయంలో ఆయన ఎప్పటి నుంచో హోప్స్ అయితే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అనకాపల్లి ఎంపీగా, అది కూడా జనసేన అభ్యర్థిగా, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా కొణతాల బరిలో దిగినట్లయితే ఆయన క్లీజ్ ఇమేజ్ పార్టీ కూడా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అవుతుందని కూడా ఈ 2 పార్టీలు లెక్కలు కడుతున్నాయి. ఈరోజు కొణతాల లాంటి వాళ్ళ చేరికతో తన కొడుకు ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచన పూర్తి స్థాయిలో బ్రేక్ పడ్డట్లే అని కూడా అయ్యన్న బాధపడుతూ వస్తున్నారంటున్నారు. ఇక ఎట్ ద సేమ్ టైం ఈ విషయంలో తన కొడుకు ఒక రాజకీయ హామీ ఇచ్చే విషయంలో చంద్రబాబుతోనే అవసరమైతే కూర్చొని చర్చలు జరపాలని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో అయ్యన్న లాంటి ఒక నేతని ఇబ్బంది కలిగేలా చంద్రబాబు నాయుడు వ్యవహరించినది అయితే పార్టీ ఇస్తున్న ఒక సంకేతం. బట్ అట్ ద సేమ్ టైం తన కొడుకు విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలనేది అయ్యన్న వర్గం చేస్తున్న డిమాండ్. బట్ ఈ విషయం మీద మరి అయ్యన్న నిజంగానే టీడీపీతో తాడో పేడో తెలుసుకునే పరిస్థితి వస్తుందా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఈజీగా అయ్యన్న పాత్రుడిని కన్విన్స్ చేయగలరా అనేది చూడాలి. మరి ఒకవేళ నామినేటెడ్ పోస్టుల విషయంలోనైనా ఫ్యామిలీకి ఒక హామీ అయితే లభిస్తుందా అనేది అయితే ఇంకో చర్చగా ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అయ్యన్న తన విషయంలో, తన కొడుకు విషయంలో పార్టీతో ఎలాంటి నెగోషియేషన్ చేయబోతున్నాడనే అంశం మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది అనకాపల్లి పార్లమెంటు పరిధిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.